దేవుళ్ళారా దేవతలారా, ఈ కనక మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి. ఆహా, మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే నొక్కాలనిపిస్తుంది. పొద్దు నరసింహ, కిచెన్ లో పాలు పెట్టొచ్చాను, పొంగిపోతాయి. ఇంకేది పాలు కాదే, నీలోని పరువాలు. రే నరసింహ, నరసింహ! వా, ఈడొకడు, వాడు నొక్కడు, నన్ను నొక్కనివ్వడు. వస్తున్నా సార్. అరే నరసింహ కాదు, నరసింహ, నరసింహ నాయుడు. ఎంతో కాలం వేట కూడా వాళ్లతో, నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా. నీ డైలాగ్ లాపి కొత్తగా జాయిన్ అయిన పియ్యని పిలుస్తావా? సరే. వీడు చేసే పని తక్కువ, కొట్టే పోజ్ ఎక్కువ. ఎస్ సార్. రజిత, ఆ సిమెంట్, ఐరన్, మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని అర్జెంట్ గా కావాలన్నాను. లెటర్ స్టెప్ చేయించావా? అన్ని చేయించాను సార్. గుడ్. మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాను. అర్జెంట్ గా డిస్పాచ్ చేయించు. అలాగే సార్. ఎవరయ్యా నువ్వు? ఐమ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. పేరు కృష్ణ అయితే మాత్రం కృష్ణ ఎక్స్ప్రెస్ లా గుద్దుకోవాలా? ఎవరయ్యా నువ్వు? ఆఫీసులో ఏమిటి రొమాన్సింగ్? ఐమ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇదిగో నా అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఎంత ఫాస్ట్ గా వచ్చి వాడు ఆఫీసులో కాదు, ఎలక్ట్రిక్ లో జాయిన్ అవ్వాల్సింది. పద, నీ సీట్ చూపిస్తాను. పదండి. నాతో రండి. ఇదిగో ఇదే మీ సీట్. ఓకే, హ్యాపీగా కూర్చుని పని చేసుకోండి. థ్యాంక్ యూ. తాతయ్య, అమ్మమ్మ, మీ ఆశీర్వాదం నాకు ఫలించింది. రావుకాలం రాకముందే జాయిన్ అయిపోయాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, మీరు నన్ను ఆశీర్వదించండి. అమ్మయ్యా. రైట్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా కృష్ణ. ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి సార్. అమ్మో, ఈ పేపర్స్ మీద నేను సైన్ చేస్తే చేస్తాను. అని చెక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. అయినా సరేనయ్యా. అదేం సార్, మీరు మాకు బాస్ కదా. నేను మీకు బాసునే, కానీ నాకు బాసు మా ఆవిడ. ఈ పేపర్స్ మీద ఆవిడే సైన్ చేయాలి. ఇంటికి వెళ్ళి చేయించు. అలాగే సార్. షూర్, రేపు ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. ఓకే, బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏం కావాలి? కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి. వావ్, కొత్త పడివిన నీ పెర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే మేడం, వస్తాను. చూడు, తలుపులు తెరిచినంత వరకే మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం. నేను అదే చెప్తున్నాను. తలుపులేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు. అమ్మ తస్సదయ్యా, అంటే వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు కాదనమాట. అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో. నాకేం కర్మ పట్టింది? నేను పెళ్ళంగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది. నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది. అర్జెంటుగా ఇసి అమ్మగారు చెప్పాలి. ఇలా తస్సదయ్యా. కృష్ణ గారు, కృష్ణ గారు. ఏం నరసింహ ఈ టైంలో వచ్చావు? రావాల్సిన టైంలోనే వచ్చాను. ఆ ఈస్ట్ వెస్ట్ కాడికి మీరిద్దరు మొగుడు పిల్లలు కాదని తెలిసిపోయింది. అనుసమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ముందు వెళ్ళి ఆ అమ్మాయి పక్కన పడుకోవయ్యా బాబు. అమ్మో, ఇదేమిటిది? అంశాలు రెండు ఎడంగా ఉన్నాయి. ఆ ఈస్ట్ వెస్ట్ గారు ఆల్రెడీ రాశారు, కనిపెట్టి అనుసూయ గారిని ఏ నిమిషాల్లో తీసుకుని రావచ్చు. రస్తమ్మా, నువ్వు ఇటు రామ్మా, చెప్తాను. కృష్ణ గారు పట్టండి. రస్తమ్మా, ఇక్కడ పడుకో. పడుకో అమ్మా, పడుకోండి, పడుకోండి. కృష్ణ గారు, మీరు అక్కడ పడుకోండి. కొంచెం దగ్గర రండి. కృష్ణ గారు, హ్యాండ్ అలా వెయ్యండి.
అది ఇప్పుడు లెగ్గు ఇక్కడ అమ్మో కాలు కూడానా? తప్పదమ్మా. ఎంత ముద్దుగా తెలుసా నిన్ను. ఏమండి మన ఇంటి ఓనర్ లేరు అనసూయమ్మ గారు, ఆవిడ చాలా మంచివారండి. మంచిదేంటే దేవత. మనకి బాబు పుడితే అన్వేషణ పేరు పెట్టుకుందామండి. అమ్మాయి పుడితే అనసూయ అని పేరు పెట్టుకుందాం. నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది. అయితే పంట చేను కోతకొచ్చిందన్నమాట. రెండు సార్. ఇప్పటికి ఎన్ని వాయిదాలయ్యమ్మా? 10 వాయిదాలండి. అంటే 8 వాయిదాలు ఇంకా బాకీయా? మూర్ఖుడా, ఇంకా Please, sir. గెట్ అవుట్, గెట్ అవుట్. నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పు. బంధాలు వేసే నీ అందం చూస్తుంటే నాకు మర్చిపోతుంది. మహారాజా శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, పరాయి స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను. అందువల్ల నేను చెప్పేది ఏమనగా, మన హద్దుల్లో మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథ పంతులు. పని చేసుకో. పొలాలు అమ్ముతారండి. అబ్బే ఇక్కడ పొలాలు అమ్మరండి, ఇడ్లీలు పూరీలు అమ్ముతారండి. మహారాజు శ్రీ గౌతమ్ రాజు గారికి నేను చెప్పేది ఏమనగా, ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు. మనం చదువుకున్న వాళ్ళం, అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను. అయ్యా తమరు ఆసీనులు కండు. అది ఏం భాష మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదండి. ఆయన అంతేలేండి, ఒరిజినల్ తెలుగు. యూ కాంట్ అండర్స్టాండ్. అది సరే, తమరు ఏ పని మీద వచ్చినట్టు? పని మీద వచ్చానండి. అవుట్ ఎక్ సిటీ లేదండి. ఏంటదే? అవుట్ ఎక్ సిటీ అండి. మహారాణి శ్రీ యామా గారికి ఆ పెద్ద మనిషి చెప్పేది ఏమనగా, ఆయన ఉద్దేశ్యం. ఇదిగో చూడు బాబు, నీ ఆకారం చూస్తుండే పొలం కొనే వాళ్ళ కనబట్టలేదు, పొలం అమ్మి మెక్కే వాళ్ళ కనబడుతున్నావు. ఓ మాది ఏ ఊరు అనుకుంటారండి? ఏ ఊరు? అమలాపురం అండి. మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడండి. హైదరాబాద్ మాదాపూర్లో 6 ఎకరం పొలం కొనమని ఉత్తరం రాశాడండి. మరి అలా చెప్పవే. ఇదిగో నీకు కావాలంటే 6 ఎకరం కరమా 6 ఎకరాలు రెడీగా ఉన్నాయి, కానీ 6 ఎకరం 6 లక్షలు. చా నా చెవులో పువ్వు పెట్టుకున్నారా? మా ఊళ్ళో 6 ఎకరం 6 లక్ష. అబ్బే మా చెవిలో పూలు ఉన్నాయిలే. అది సరిగా నీకు కావాల్సిన పొలమే కదా. హేమా పొలం చూపించు. పొలమే కదా, రండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఉందండి. అయ్యి బాబా నాకు కావాలి చిన్న కాదు 6 ఎకరం పొలం ఉండే. ఇగో బాబాయ్ మేపలు అంతే కనపడతాయి కదా, ముందు అడ్వాన్స్ కొట్టు. మరి పొలం చూపించుకుంటే అడ్వాన్స్ ఎలా ఇస్తారండి? ఇదిగో హేమా ఆ పొలం ఇంకొక ఆయన కావాలన్నారు కదా, ఆయనకి ఇచ్చే. అయ్యి బాబాయ్ అలాగండి, ఆ పొలం నాకు కావాలండి. కావాలంటే ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి. అలా రా దానికి తీసుకోండి. చూసుకుంటున్నాం కదా, లెక్కెట్టుకోండి బాబు. లెక్కెట్టుకుంటా లేవా. భగవంతుడా, నా సహ ఉద్యోగ పాపుల్ని నువ్వే కాపాడాలి. మీ సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని, మీ భర్తల ఆయుర ఆరోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, అద్దె ఇంటి కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను. ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించు తల్లి. అక్కడ మన ఆడవాళ్ళు పుట్టలో పాలు పోస్తున్నారు, మనం ఇక్కడ పొట్టలో మందు పోస్తున్నాం. వాళ్ళకన్నా మనమే గ్రేట్. మీరు గ్లాసులో తాగుతున్నారు, నేను బాటిల్ తో తాగుతున్నాను. మీ ఇద్దరి కంటే నేనే గ్రేట్. ఇప్పుడు ఇదేసి ఇరగదీస్తా. అప్పుడు మీ ఆవిడ వచ్చి చూస్తే నిన్ను అరగదీస్తుంది. దానికంత దృశ్యం లేదు. ఏ సైటా?
మందు కొట్టిన తర్వాత నా పవర్ ఏంటో నువ్వే చూస్తావు. కింద పడి దొల్లుతావా? అదిగో కృష్ణ వస్తున్నాడు. రండి రండి కృష్ణ గారు, మేము మందు కొడుతున్నాం, మాతో వచ్చి జాయిన్ అవ్వండి. రండి రండి కృష్ణ గారు, సమయానికి వచ్చారు, మందు కొడదాం కలిసి. వాళ్ళు అక్కడ ఆ పండగ చేసుకుంటుంటే మనం ఇక్కడ ఈ పండగ చేసుకుందాం. సారీ, నాకు మందు అలవట్లేదు. అయినా పండగ పూట పట్టపగలి ఈ పాడు పనేంటి? మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అక్కడ మీ భార్యలు మీకోసం నాగులు పూజ చేస్తుంటే మీరు ఇక్కడ మందు కొట్టి మజా చేస్తున్నారు. సిగ్గులేదు మీకు? ఒక్క పెగ్గుకే అంత ఏడిపోయిండ్రా? తిట్లు తిట్టెళ్ళాడ్రా. అబ్బా సారీ బ్రదర్, ఇంకా నాకు తాగే ఓపిక లేదు. నువ్వెంత బ్రతిమలాడినా సరే బ్రాంతి మనకెక్కదు. ఏనుగమ్మ ఏనుగు. ఏంటి మందు ఎక్కువైందా? మందు కాదు, ముందు నువ్వెక్కువ అయ్యావు. ఏడ్చావు గాని ఇంతకు వంట అయిందా? వంట చేయడానికి నేనేమన్నా ఒంటింటి కుందేళ్ళనుకుంటున్నావే? నేను నీ మొగుణ్ణి. ఇప్పుడు చెప్పు. నువ్వు గట్టి పెళ్ళానివి, నేను ఒట్టి మొగుణ్ణి. అట్టారా దారికి. మీ నాన్న ఏ ఎయిర్వేస్ పెంచాడు? హంటీ టంటీ సాట్ అనే వాల్, హంటీ టంటీ సాట్ అనే వాల్, హంటీ నా ఇష్టం, నేను ఇలాగే చదువుతాను. హంటీ టంటీ సాట్ అనే వాల్, హంటీ టంటీ సాట్ అనే వాల్, హంటీ. అమ్మా! అబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గొడవ? చూడు తమ్ముడు కొడుతున్నాడు. అల్లరి చేయకండి, నాన్నగారు పడుకున్నారు, మీరు పడుకోండి, పొద్దున్నే చదువుతురు గాని. రోజు చదువుకోమంటావు, ఈవేళేంటి పడుకోమంటున్నావు? ఉదయాన్నే లేపుతాను కదా, అప్పుడు చదువుకుందరు గాని. నిన్నేరా, పడుకో. ఏవేవో కోరికలు ఇదలో జుమ్మని అంటున్నవి. ఏవండి ఏవండి, అప్పుడే నిద్ర ఏంటండి? లేవండి. ఒంట్లో బాగాలేదు, ఈ రోజు అక్కడ పడుకోవే. ఈ రోజు ఏం కర్మ, రోజు అక్కడే పడుకునేది. ఒంట్లో బాగాలేదంటే ఒంట్లో బాగాలేదు, దాని దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి మాత్రం ఒంట్లో బాగుంటుంది. అవునులేండి, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత నా అందం మీకెందుకు నచ్చుతుంది? బాగా నిద్రపోండి. లోపలీడు సంసారం చేస్తున్నాడని ఏదో కానీ వీళ్ళకి వండి పెట్టినాక నాన్న సత్తున్నాను. కృష్ణ గారు, కృష్ణగా నా ఉప్పు తింటున్నాడు ఈడి గారు ఒకటేటే. కృష్ణ, ఒరే కృష్ణ, 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 కృష్ణ. ఏంటి ఆ ఈస్ట్ వెస్ట్ గడు వచ్చినట్టున్నాడు, రా కౌలించుకుందాం. కృష్ణ, అబ్బా చెయ్యి వాచిపోతున్నా, తలుపు తీరా బాబు. కృష్ణ, ఆ ఈస్ట్ వెస్ట్ గారిని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. ఇదేం బాలేదు, నీ పద్ధతి మార్చుకో. నా పద్ధతి నేను మార్చుకుంటే మనం ఇల్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టం. కమేన్. వచ్చేస్తున్నాడు, కౌలించుకుందాం. చాలే వదిలే. భార్య భర్తలు కౌలించుకున్నప్పుడు రాకూడదనే కనీసం కామన్ సెన్స్ లేదా నీకు? ఇదిగా సెన్స్ లేనిది నాకు కాదు నీకు. అసలు మీరిద్దరు భార్య భర్తలేనా నా డౌట్. లేకపోతే అరగంట నుంచి తలుపు బాతుంటే మీరిద్దరు సెపరేట్ అవ్వలేదంటే అర్థమైతే. ఆ అర్థం మాకు తెలియదు కానీ మేము సెపరేట్ అవ్వలేమయ్యా. గట్టిగా కౌగిలించుకోండి. అవునయ్యా, రెంటు కరెంటు దగ్గర నుంచి మేమన్నీ కలిసి పంచుకుంటాం. ఓహో అవును, మీరు ఎప్పుడు ఇలా కౌగిలించుకుంటూ ఉంటే అసలు కాపురం ఎప్పుడు చేస్తున్నారని నా డౌట్. ఇప్పుడు మేము కాపురం కాక వంట చేస్తున్నావా? అయినా నీకెందుకయ్యా? అవునులే, వచ్చిన పని చూడు. సరే ఈ క్యారేజ్ పని చూడండి. ఇంటి వాడికి తక్కువ, వంట వాడికి ఎక్కువ అయిపోయినది నా బతుకు. అవును, ఉప్పు కారం తగ్గిస్తున్నా సంగతి ఏంటి? కావాలని తగ్గిస్తున్నాను, పొగరు తగ్గడానికి. ఇదిగా క్యారేజ్ పుల్లుగా తినేసి కడికి పంపించండి, తర్వాత కౌగలింతలే చే. కాపురం చేస్తున్నట్ట కాపురం. దేనికి? అబ్బా వదలండి. పొద్దున్న ఏంటండి? పొద్దున్న లేదు, ఏం లేదు, వచ్చిన ఆదివారాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి. ఈడవడండి బాబు, పొద్దున్నే వచ్చి తగలడ్డాడు. ఉండు చూసొస్తా. ఏంటా ఎలా వచ్చావు? సార్ కరెంటు బిల్లు. ఎంత కరెంటు బిల్ అయితే మాత్రం ఇలా వచ్చి షాక్ ఇవ్వాలా? ఇవాళ సండే కదా. మీరు సండే ఉంటారని వచ్చాను సార్. అబ్బా, బిల్లు కట్టకపోతే మేము కరెంట్ కట్ చేస్తాం. అలాగే సాయంకాలం రా. వెళ్ళు 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 అలాగే సార్. వెళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ.
అన్ని ఆటంకాలే. ఇదిగో డోంట్ వర్రీ, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా. సార్ సార్ అబ్బా మళ్ళీ ఎవడో వచ్చాడే. సార్ అబ్బా మళ్ళీ నువ్వెవరయ్యా? పేపర్ బిల్ సార్. అబ్బా పేపర్ బిల్ కనబడుతూనే ఉంది, సాయంకాలం ఇస్తాను, వెళ్ళు వెళ్ళు. ఇంకా లాభం లేదు, ఇంకేది ఫైనలే. సార్ సార్ అమ్మో ఈ ఫిమేల్ ఎవరు? ఉండు. అబ్బా మళ్ళీ నువ్వేంటి? బట్టలు సార్. సరే వెళ్ళు. డబ్బులు సార్. ఇదిగో సాయంకాలం ఇస్తాను, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే సార్. 6ంటికి ఇస్తాను, వెళ్ళు. ఇంకా లాభం లేదు, ఇక నిన్ను ఈవేళ రేపే. సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఉండు. సార్ అబ్బా ఎవరయ్యా మీరా? మీ అందరికి ఏం చెప్పాను? సాయంకాలం 6ంటికి కదా రాబల్లానే. ఇప్పుడు ఇక రేపు లేదు, రేపు సండేనే. ఏమండి, మీకు ఇష్టమైన ములక్కాడ కూరనే వండలేదని నా మీద కోపంతో వెళ్ళిపోయారు. ఈ మాట నేను ఎవరితో చెప్పుకోలేక మీరు దేశభక్తితో మిలిటరీలో చేరిపారని చెప్తున్నాను. ఈరోజు మీ పుట్టినరోజని మీకు ఇష్టమైన ములక్కాడ కూర వండాను, కానీ తినడానికి మీరు లేరు. అమ్మగారు ఏం పర్లేదు, నాకు ఎట్టి నాకు తినేస్తాను. కాస్త ఆపుతావా? అది ఎప్పుడో కృష్ణ ఇంటికి పంపించేశాను. ఏ ఆడికి ఇచ్చినారా? ములక్కాయ మజాగా ఎర్రగా తీస్తా. పంప తీసి రెచ్చిపోతాడు ఏటో. అయ్య బాబాయ్ అనసూయమ్మ గారు, అనసూయమ్మ గారు. ఏమిట్రా తేజ? ఏం లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను. మా ఆవిడ వచ్చాక ఈ తాళాలు ఇవ్వండి. ఇదేం బాగోలేదు. తాళం బాలేదా? అయితే మార్చేద్దామండి. మార్చాల్సింది తాళం కాదయ్యా, మీ డ్యూటీస్. నువ్వేమో నైట్ డ్యూటీకి వెళ్తావు, మీ ఆవిడేమో డే డ్యూటీకి వెళ్తుంది. ఇది నాకేమీ నచ్చలేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అలా అన్నా బాగుంది. ఆదివారమే కాదు, అన్ని రోజులు అన్యోన్యంగా ఉండాలి అంటాను. పక్కింటికొచ్చారే కృష్ణ వాళ్ళు, 6 అయితే చాలు, తలిపే తీరు. మీరు ఉన్నారు. మొన్న మేము కూడా ఆదివారం నాడు తలుపులేసిన ఇంట్లోనే కూర్చున్నామండి. 5-6 వచ్చి తలుపులు బద్దలు కొట్టారు, బాగు చేసుకోలేక చచ్చాం. అయినా మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి. ఏమిటి డ్యూటీయా? కాదు, మీ మాట వినడం. చిచే రమ్మనంటే భార్య నొక్కేసి అలా ఉంటున్నాడు. ఏడ్చేస్తాం కర్మ అంతే. ఈస్ట్ వెస్ట్ ఏంటి ఎక్కడికి వచ్చావు? ఎందుకు సుత్తి కావాలి మేకు దిగ్గొట్టడానికి. సుత్తా? మీకెందుకు సామా? మేకు దిగ్గొట్టడానికి నానున్నాను కదా. నీకంత సీన్ లేదు కానీ ముందు నువ్వు వెళ్ళి సుత్తి పట్టరా పో. సరే. ఎట్రా? అవును, నాతో చిన్న డౌట్. వచ్చినప్పటి నుంచి ఫోటో కనపడుతుంది కానీ మామయ్య కనపడలేదండి. కొంపదీసి పోయాడా? పోయాడు, కానీ పైకి కాదు, మిలిటరీలోకే. ఓహో. అవును బాబు, ఆయనకి ఇంటి సేవ కన్నా దేశ సేవే ముఖ్యం. ఏం పర్లేదు అత్తయ్య, నేను ఉన్నాగా. మీకే పని కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాగా. ఓకేనా? అమ్మగారికి సుత్తు కొట్టకుండా ఈ సుత్తు పట్టుకెళ్ళా. ఎక్కువ మాట్లాడావంటే గోడ కాదు మేకు నీకు దిగొడతాను. పని చూసుకో, వస్తానండి. ఏ రజిత, ఆ రవితే చూస్తున్నాడు, తల తీసుంది. ఇప్పుడు మన భార్య భర్తలం, వాటేసుకో. చూస్తారండి. ఓహో మీరా, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? ఏంటో చెప్పండి. అదే సార్, మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని. కాపురమా వంకాయ? యాక్టింగ్. యాక్టింగ్ అదేనయ్యా, జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మొగుడు పెళ్ళాలిగా. అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాకపోవడం మంచిది. సరే, అచ్చమైన కాపురానికి 6 సూత్రాలు చెప్తాను, అవైనా గుర్తుపెట్టుకో. 6 సూత్రాలా? నెంబర్ 1, 6 గంటలకే తలుపులు వేసుకోవాలి. నెంబర్ 2, పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి. మంచాలు దూరంగానా? ఎందుకు? మనసులు కలవటానికి. నెంబర్ 3, కుక్కల్లా పోట్లాడుకోవాలి. కుక్కల్లా పోట్లాడుకోవాలా? అదేమిటి? కాకుల్లా కాపురం చేయడానికి. కాకుల్లా కాపురం చేయడానికా? నెంబర్ 4, ఇంటి కన్నాలు మూసేయాలి. కన్నాలు మూసేయాలా? దేనికి? నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి. ఇల్లు ఇరుగ్గా ఉండాలా? అమ్మో. నెంబర్ 5, హార్ట్, హృదయం విశాలంగా ఉండాలి. విశాలంగా ఉండాలి.
నంబర్ 6 అస్సలు టైం వేస్ట్ చేయకూడదు. నో 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 నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, మళ్ళీ చెప్పండి. ఇంకా కన్ఫ్యూజన్ అంటే వెళ్ళవా వెళ్ళు వెళ్ళు. కాపురం ఉండవు కాపురం. ఇక్కడ ఎవరు కాపురం చేస్తున్నాడు? ఏంట్రా చూస్తున్నావు? లోపల వాళ్ళు ఇద్దరు ఏం చేసుకుంటున్నారు చూస్తున్నాను. పరాయి వాళ్ళ పడగదిలో చూడకూడదని తెలియదా? అది కాదు, ఇంతకీ వాళ్ళిద్దరు భార్య భర్తల కాదన్న డౌట్. అమలకు నాగార్జున ఏమవుతాడు? భర్త. జీవితకు రాజశేఖర్ ఏమవుతాడు? భర్తే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైనప్పుడు వీళ్ళిద్దరూ భార్యాభర్తలే. ఇప్పుడేమంటావు? భార్య భర్తలు ఆలు మగలు. మీరే కదండి భార్య భర్తలు అన్నారు. ఆలు మగలన్నా భార్యాభర్తలన్నా ఒక్కటే. భార్య భర్తలన్నా ఆలు మగలన్నా ఒకటేనా? అయమయంగా ఉంది అయ్య బాబాయ్. తెలుగు భాష తెలియని కుంక. ఏమైంది ఏమైంది? అదే కడుపులో నొప్పిగా ఉంది. ఓ అలాగా, నువ్వు లోపలికి పద, నేను డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఏముంటుంది అల్లుడు, నన్ను అమ్మమ్మని చేయబోతోంది. డాక్టర్ గారు అయితే అమ్మాయి గారికి ఇదేనా? షట్ అప్, షీ ఇస్ నాట్ ప్రెగ్నెంట్. దీని అంతటికీ కారణం నువ్వే. నానా? yes, ఫుడ్ పాయిజన్. ఒరే ఒంటి కన్ను రాకాసి, వంటలో ఏం కలిపావురా? ఏం తెలీదు, బల్లినో జరినో కలిపుంటావు. నిన్ను నిజంగా విషయం కలిపుంటాడు. ఇదిగా ఏదో విషయం తెచ్చి అందరి వంటల్లో కలిపేస్తాను, అది తిని చేస్తారు. ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. రంజిత, యూ నాటి. ఏంటి కృష్ణ ఇంత లేటు? సారీ, నీకు ఇష్టమైన గులాబీని తీసుకురావడానికి లేట్ అయింది. థ్యాంక్ యూ. కృష్ణ వద్దు. ఆ కృష్ణ, పువ్వే కదా, పోతే పోయింది. కృష్ణ లే, ఈ పువ్వు ఉండాల్సింది చెరువులో కాదు, నీ తల్లో. కృష్ణ గోరింటాకు పెట్టుకునేది నువ్వు, మంచినీళ్ళ కోసం అవస్థపడేది నేనా? తాగు. ఎలా తాగాలి? నువ్వే తాగించు. సరే తాగు. ఏంటి కృష్ణ చీర సర్దు? నేనా? నేనేమి అంటరాను దాన్ని కాదు. ఏం ఆలోచిస్తున్నావు? సర్దవయ్యా బాబు. సరే. నీకు విషయం తెలుసా? గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట. ఈ రోజు చీర కట్టించాను, రేపు తాళి కట్టించుకుంటాను. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా కృష్ణ? అవును, చాలా బాగుంది. ఆహా, ఇక్కడ కూర్చున్నాం. ఓకే. yes, వావ్, क्या सीन है? కృష్ణ, నీతో విషయం చెప్పాలి. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా? కృష్ణ, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అందమైన ఆడపిల్లని పక్కన పెట్టుకుని ఐస్ క్రీమ్ గురించి మాట్లాడతావేంటి? సారీ, నీ శారీ చాలా బాగుంది. సారీలు శారీలు కాదు, నీతో ఒక విషయం సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మనిద్దరం ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, రెంట్ కూడా కలిసి పంచుకుంటున్నాంగా. జీవితం కూడా కలిసి పంచుకుంటే నా మనసులో కూడా అదే ఉంది. కృష్ణ, ఐ లవ్ యూ. ఐ టు.
రజిత బాగా దెబ్బ తగిలిందా? లే నెమ్మదిగా రా. నేను చెప్తే విన్నావు కదా, అసలే అలవాట్లేని పని. నేను చేసేవాడిని కదా. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చో. దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే కృష్ణ, అదే తగ్గిపోతుంది. చూసావా, ఇలా వదిలేస్తే రేపు నువ్వు ఆఫీస్కి రాలేవు. ఉండు, నేను మూత తెచ్చి రాస్తాను. ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం పర్లేదు. ఈ రోజు రెస్ట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది.